కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ చేపట్టామని మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రజలకు వివరించి కోటి సంతకాల సేకరణ చేపట్టామన్నారు. ప్రజారోగ్యాన్ని కూటమి సర్కార్ గాలి కొదిలేసిందని మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో పార్టీ కమిటీలను పూర్తి చేశామని వెల్లడించారు. గత ప్రభుత్వం పెట్టిన అన్ని మెడికల్ కళాశాలని పీపీపీ మోడల్లో ప్రైవేటిజం చేద్దామని ఒక దుర్మార్గమైన ఆలోచనతో, ఒక అవినీతికరమైన ఆలోచనతో వారు తీసుకున్న నిర్ణయానికి దానివల్ల ప్రజలు జరుగుతున్న నష్టాన్ని గుర్తెరిగి ఒక బాధ్యత ప్రతిపక్షంగా దాన్ని అది మంచి సాంప్రదాయం కాదు, ఆ విధానాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల ఉద్యమాన్ని, కోటి సంతకాలు ప్రజలను తీసుకోవాలని, అదేదో రాజకీయ పరంగా కాకుండా ప్రత్యక్షంగా ప్రజల దగ్గరికే పోయి ప్రజలకి వాస్తవ విషయాలు తెలియజెప్పి స్వచ్ఛందంగా వాళ్ళ దగ్గర సేకరించి వాటన్నింటినీ కూడా రాష్ట్ర గవర్నర్ గారి ద్వారా ప్రభుత్వానికి మరి తెలియజెప్పాలని, ఆ విధానాన్ని వెనక్కి తీసుకోమని డిమాండ్ చేస్తూ ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. అందులో భాగంగా ఆ కార్యక్రమం మీద కూడా ఇవాళ చర్చించుకున్నాం. దాంతో పాటు ఇంకా మా తాలూకా పెద్దల దగ్గర ఉన్న ఆలోచనని, వారి తాలూకా సూచనల్ని తీసుకుని పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి, పార్టీని ఏ రకంగా ముందు కాలంలో ముందుకు తీసుకెళ్లాలి, రాష్ట్ర పార్టీతో జిల్లా పార్టీతో ఏ విధంగా సమన్వయం చేసుకోవాలి, ఇంకా ఇక్కడ పెద్దలిచ్చే సూచనల్ని మన అధ్యక్షుల దృష్టికి, రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకెళ్లి తద్వారా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని ఇంకే విధంగా ఇంకా బలోపేతం చేసుకోవడానికి అంశాలన్నీ చర్చించుకోవడానికి సమావేశం. ఇందాక చెప్పినట్లు కమిటీల వరకు వస్తే కమిటీలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో అన్ని కమిటీలు మండల స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని కమిటీలు కూడా పూర్తి చేశాం. 1-2 మండలాలు తప్ప. ఇంకా అనుబంధ సంఘాలకు సంబంధించి కొంతవరకు 40% వరకు ఇంకా కమిటీలు ఇంకా నామినేట్ చేయాలి. అది కూడా త్వరితగతంగా పూర్తి చేయమని చెప్పి ఎవరైతే నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నారో, ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. రెండో అంశం ఏదైతే వచ్చిందో ఈ కోటి సంతకాల మధ్య సంబంధించి ఇప్పటికే పార్టీ వచ్చి తేదీలు కూడా ఖరారు చేసింది. 10వ తేదీ నాటికి 10వ తారీఖు నాడు నియోజకవర్గంలో ఉన్న ఇప్పటివరకు సేకరించిన సంతకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఆ నియోజక స్థాయిలో ప్రధాన కోడల్లో సమావేశమై ఒక పేపర్స్ అన్నిటి కూడా ఒక రవాణా ద్వారా జిల్లా కేంద్రానికి అవన్నీ పంపించే ఏర్పాటుని శాంతియుతంగా అది ప్రధానికి తెలిసేటట్టు కొంతవరకు కూడా శాంతియుతంగా మరి మా వ్యాన్తో పాటు వెళ్లి ప్రజలందరికీ విషయాన్ని చెప్పి వెళ్ళాలని నిర్ణయించాం. అలాగే 15వ తేదీ నాడు జిల్లా స్థాయిలో మరి అక్కడి నుంచి రవాణా ఏర్పాటుతో అక్కడ ఉన్న అన్ని నియోజకవర్గాలకు వచ్చిన 8 నియోజకవర్గాల్లో ఉన్న వాటన్నిటిని కూడా ఏవైతే వచ్చిన సంతకాలు సేకరించిన ఆ పేపర్స్ అన్నింటినీ కూడా మరి రాష్ట్ర స్థాయికి పంపడానికి అక్కడ కూడా ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఊరు పొలిమేర వరకు ఆ వ్యాన్తో పాటు వెళ్లి ఆ వ్యాన్ని రాష్ట్రాన్ని పంపించే ఏర్పాటుని మరి చేయడానికి ఈ కార్యక్రమాన్ని కూడా ఇవాళ చర్చించుకున్నాం. అన్నిటి కూడా 100% ఏదైతే పార్టీ నిర్దేశించిందో వాటన్నిటిని కూడా ఇక్కడ ఉన్న జిల్లాలో, ఈ కోనసీమ జిల్లాలో పూర్తి చేశారనేది పూర్తి సంతృప్తితో ఉన్నదన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. ప్రజా ఆరోగ్యం కానీ విద్యా వైద్యం రెండు ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి తప్ప ఎక్కడా కూడా ప్రైవేటుకు 100% ఎక్కడ ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. కానీ దురదృష్టం ఈ రాష్ట్రంలో ఏదైతే ఆనాడు
ఆ కోవిడ్ ఇచ్చిన మహమ్మారి నేపథ్యంలో ఆ రోజు రాష్ట్రంలో కానీ ప్రపంచంలో కానీ దేశంలో ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా మరి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసి ఆనాటి మా ప్రభుత్వం ప్రతి జిల్లాలోనూ మెడికల్ కళాశాల ఉండాలి, ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉండాలని నిర్ణయం తీసుకున్నాం. ఆ నేపథ్యంలోనే కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో సుమారు 17 జిల్లాల్లో మెడికల్ కళాశాల లేకపోతే 17 జిల్లాల్లో కూడా మరి ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా ప్రైవేట్ వాళ్ళకి, వాళ్ళ తాబేదారులకి, వాళ్ళకి ఎవరైతే అవినీతితో వారిని చెప్తారో వారికి వాటిని ఇవ్వాలని ఆలోచన చేస్తుంది. రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయండి. అదే ప్రభుత్వ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే, ప్రభుత్వ కళాశాలలో చదువుకుంటే మీ పిల్లవాడికి కానీ లేకపోతే వైద్యం చేసుకోవాలంటే సామాన్యుడికి కానీ ఏ విధమైన సౌకర్యాలు ఉంటాయి, ఏ విధంగా ఆర్థికంగా ఇబ్బంది లేకుండా పరిస్థితుల్లో జరుగుతాయి. కానీ ఇవాళ ఈ ప్రభుత్వంలో మరి తీసుకున్న నిర్ణయం వల్ల రేపు రాబోయే కాలంలో మరి ఏ విధంగా ప్రజా వైద్యం మరి ప్రైవేట్ పరం పోయి ఎంత ప్రజా ఇబ్బంది పడాల్సి వస్తుందో ఆలోచన మీరు కోరుతున్నాను. వైద్య విద్య చదువుకోవాలంటే ప్రభుత్వ కళాశాలలు అయితే ప్రభుత్వం నిర్దేశించే ఫీజుకి లేదు, వారికి ఇవ్వాల్సిన వాళ్ళ కాంపిటీషన్ సెలక్షన్ సెలెక్ట్ అయితే వాళ్ళు ఉచితంగా ఫ్రీగా చదువుకునే పరిస్థితులు ఉంటాయి. కానీ అదే ప్రభుత్వ కళాశాలలు అయితే వాళ్ళు బ్యాక్ డోర్లో మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి కోటాది కోటి రూపాయలు కట్టుకుని ఆర్థికంగా ఉన్నవాడే తప్ప సామాన్యుడు చదువుకునే పరిస్థితి ఉంటుందా ఆలోచన కోరుతున్నాను.